హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్సీరా మనోజ్ మా ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసాం మొగలి అండ్ చిక్కే దగ్గరికి, తిరుమల స్వామి దగ్గరికి. మనం ఎక్కడున్నాం ఇంకా అండ్ ఎద్దులు ఎక్కడి నుంచి పట్టుకొచ్చినాడు స్వామి, డైలీ ఏమేమి దాని వేస్తాడు మొత్తాన్ని తెలుసుకుందాం. హలో హాయ్ స్వామి. హాయ్ స్వామి. ఎక్కడి నుంచి మీదే ఏ జిల్లా? ఏమన్నా ఇది పేరు స్వామి, ఇది పేరు చిక్కే 100. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? మైసూర్ నుంచి. మైసూర్ నుంచి పట్టుకొచ్చారా? మరి ఏం రేటు ఏం కదా? 1,10,000 సంవత్సరాలు. 1,10,000. అవునా? మరి అక్కడ వాళ్ళు ఎన్ని రేట్లు ఉన్నారు? సుమారుగా 15 రేట్లు దాకా కాలేదు. అంటే పందాలు కొట్టిందా ఇష్టమైన పట్టుకొచ్చినాము. రేసు ఇప్పుడు రేసు రేపే సార్. రేపంటే 14/12/2024. మరి రేసు చెప్తానా లేదు చెప్తానా సార్? రేపు ఖాళీ చేసిన స్వామి సుల్తాన్ సార్. సుల్తాన్ మరి కేశవన్న సుల్తాన్. వచ్చారు కేశవన్న సుల్తాన్ లేదు ఖాళీ చేసినాడంట స్వామి. మన డైలీ దాన వేస్తారు ఏం కదా. అండ్ డైలీ చేయని ట్రైనింగ్ ఎట్లా ఇంకా స్వామి నాకు అన్ని చెప్పాలి విధంగా. ఇదేమో స్వామి, పొద్దున్నే 1 లీటర్ పాలు, 10 గుడ్లు, 4 కిలోమీటర్ వాకింగ్. 4 గంటలు వాకింగ్ డైలీ కన్ఫామ్. అంతే సార్. రావు పూస, సొంతగిరి పూస, పులవ కన్ఫామ్. ఎన్ని రోజులు వేస్తాం దగ్గరికి వచ్చి చిక్కా? వారం అయితే. వారం అవుతుందా? వారం నుంచి ఏం చేస్తాం? పొడిసే కొట్టున్నారు. ఏం చేసేది మరి ఏం చేస్తాను దాని వేసినాడు సార్. కట్టి తీసుకొని వేస్తాను. కట్టి తీసుకొని పోతారా? ఓకే సార్. ఇంకో ఏం చేస్తాం మీరు? మౌలి సార్. మౌలి సార్. మౌలి ఎక్కడి నుంచి పోరాటాల పొలికేక పొగలు గచ్చెనో నీరాక అలుపే లేనిది నీ నడక అడుగే పేదల కొరక. మహారాష్ట్ర నుంచి పట్టుకొచ్చినా? ఏం రేటు? 1,20,000 సార్. 1,20,000. మౌలి మహారాష్ట్ర నుంచి 1,20,000. అక్కడ ఎన్ని పందాలు అండి సార్? చాలా ఆడింది సార్. పందాలు కూడా కొట్టింది. పందాలు కొట్టిందా? అంటే ఐడియా ఉంది సార్ ఏమన్నా పందాలు కొట్టిందా? వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. వీడియోలు ఫోటోలు ఉన్నాయా? మరి ఇక్కడ ఎన్ని రేట్లు ఆడించాము? 4 రోజులు వచ్చినాక 2 రేట్లు ఆడింది సార్. 2 రేట్లా? ఆ రేట్లు ఎక్కడెక్కడ ఆడింది? కత్వారిపల్లి వచ్చారు సార్. కత్వారిపల్లి వచ్చారు. ఇక్కడ కత్వారిపల్లి ఎన్ని రౌండ్ పాస్ అయిందా? 2 రౌండ్లు పాస్ అయ్యాను. 3వ రౌండ్ వాలిసినామితో పోయింది. 2 రౌండ్ పాస్ అయింది. 3వ రౌండ్ వాలిసినామితో పోయింది. మరి ఇంకోటి వచ్చారు ఫస్ట్ రౌండ్ రణదేవ భాష అంటే ఓడిపోయింది సార్. ఫస్ట్ రౌండ్ రణదేవ్ భాషతో ఓడిపోయింది అనుకో. ఇంకా సార్ ఈ రేస్కి వచ్చి రాఖీ వేసినాడు. వచ్చేది ఒక పట్టాను రాఖీ వేసిన సార్. 14వ తారీఖు 12/2024 జరగబోయే రేస్కి మౌలి కార్డు వచ్చి రాఖీ జత. ఇప్పుడు మన దాన వేసాను సార్. ఇదే సమయం పక్కనే లేక పాలు 5 డైలీ 5 గుడ్లకు మౌలి. మరి వాకింగ్ చేసేది ఈత, స్విమ్మింగ్ డైలీ 3 days. ఓకే సార్. 3 days ఒకసారి స్వామి డైలీ వాకింగ్ పట్టుకుపోతాడంట, స్విమ్మింగ్ చేపిస్తామంట మౌలికి. ఇంకా స్వామి ఏం లేదు సార్. స్వామి మీరు ఛాంపియన్ స్ట్రైకర్ తిరుగులేస్తామంటే మీరేనా? అంటే ఇక్కడ మరి మీకు ఎట్లా పాటు ఛాంపియన్ స్ట్రైకర్? ఛాంపియన్ సాయి సార్. దాగులపల్లి సార్ నేర్పించాడు. మీకు గురువు వచ్చి ఛాంపియన్ సాయి అన్న సూర్య అన్న మీకు ఛాంపియన్ గురువు అవుతుంది. వాళ్ళిద్దరే. మీరు ఎట్లా ఇక్కడ ఇంటి దగ్గర ట్రైనింగ్ లో నేర్చుకున్నారా ఎట్లా? ఇంకా ఏం లేదు సార్. రేసులోనే ఫస్ట్ పక్కన రేస్ నుంచి అక్కడ వేస్తాను సాయి గాజులపల్లి సాయి. సార్. మళ్ళీ నెక్స్ట్ సూర్యంతో ఛాంపియన్ సూర్యం దగ్గర ట్రైనింగ్ ఇంత మొత్తం ప్రతి ఒక్క రేసు సమయం తిరుగుతుంది.
ఇద్దరు విలిమామిడి కానీ జనకంపల్లి కానీ పట్నం కానీ అంత లెక్క దొరికారు సాయి సమీర్ సాయి అంటే గాజుపల్లి ఛాంపియన్ సాయి అన్న అండ్ విడివాడి ఛాంపియన్ సూర్య అన్న వాళ్ళ జతలో స్ట్రైకింగ్ చేస్తావా? అన్ని రోజులు మొత్తం సాయి అన్న జతలో అన్ని జతలో అంటే 5 సాయి అన్న జతలో కూడా ఇంకా ఇంకా ఇప్పుడు రేస్ ఎట్లయినా మన రేపు కన్ఫామ్. మరి రేపు పందెం కొడతారా సార్? చెప్తే కాగిస్తాను అది చెప్పడానికి కాదు టైం అది. సరే స్వామి, థ్యాంక్ యూ ఎంతో ఇచ్చినందుకు. అలా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇక్కడ మౌలి దగ్గర ఇక్కడ మనం చూస్తున్నాం. మౌలి ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది. అక్కడ మహారాష్ట్రలో చాలా పందాలు వచ్చిందంట. కాకపోతే ఇక్కడ మనకి ఆంధ్రాకి వచ్చినాక 2 రేసులు ఆడింది. 2 రాష్ట్రాల్లో ఇక్కడ కత్వారి వాళ్ళు 2 రౌండ్ పాస్ అయిందంట. 3వ రౌండ్ వాలి సునామీతో పడి ఓడిపోయింది. హలో మౌలి మహారాష్ట్ర మౌలి